Hey guys, welcome to my channel Madhusri Diaries. First of all, అందరికీ చాలా థ్యాంక్స్ నా వీడియోస్ని డైలీ చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు అండ్ షేర్ చేస్తున్నందుకు. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న శారీస్ అయితే చూపించబోతున్నాను. ఎలా బ్లౌజెస్ డిజైన్ చేయించుకున్నాను, మగ్గం వర్క్స్ ఎలా వేయించుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఈ శారీస్ అన్నీ నేను ఒకసారి అయితే కొనుక్కోలేదు. కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు మా మమ్మీ ఇంకా మా అత్తయ్య వాళ్ళు తీసుకొని నాకు పెట్టినవి, నేను నాకు నచ్చినవి పర్సనల్గా తీసుకున్నవి ఇవన్నీ. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అలాగే ఈ వీడియోలో నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. సో ఈ సారీ అయితే నేను నర్సింగ్లో అయితే తీసుకున్నాను. జనరల్గా నర్సింగ్లో అప్పుడప్పుడు 50% ఆఫ్ ఇయర్లీ వన్స్ అయితే పెడతారు, అప్పుడు తీసుకున్నాను. ఇది నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం అయితే తీసుకున్నాను. నాకు అరౌండ్ ఇది 4500 అలా అయితే పడింది. సారీ అయితే చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ కూడా. ఇది ప్యూర్ పట్టు అయితే కాదు, నాకు తెలిసి సెమీ పట్టు శారీ అలా అయితే అనుకుంటాను. సో నేను శారీలో వచ్చిన బ్లౌజ్కి ఇలా మగ్గం అయితే వేయించుకున్నాను. ఇక్కడ చూద్దాం, ఇలా చిన్న ఫ్లవర్ బూటీస్తో శారీలో వచ్చిన కలర్ అయితే వేయించాను. అండ్ హ్యాండ్స్కి ఇట్లా అవుట్లైన్ వేయించుకున్నాను. ఇది నెక్ పార్ట్. అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఇలా యూ షేప్లో సేమ్ వర్క్ అయితే కంటిన్యూ చేయించుకున్నాను. ఇంకా టాజల్స్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను, గోల్డ్ కలర్ చిన్న బూటీస్ వచ్చేటట్టు. ఈ శారీ నాకు మా అత్తయ్య గిఫ్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి గౌరీదేవి పండుగ అయితే జరుగుతుంది. మాకు ఇంట్లో నోములు కూడా ఉంటాయి, అందుకోసం తీసుకున్న శారీ ఇదైతే. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకోలేదు. నా దగ్గర ఆల్రెడీ మ్యాచింగ్ బ్లౌజ్ ఉందని చెప్పేసి అత్తయ్య గారినే కుట్టించుకోమన్నాను. సో దట్ మేము ఇద్దరు రీయూజ్ చేసి టాజిల్స్ వచ్చేసి సేమ్ శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాము. గ్రీన్, ఎల్లో అండ్ బ్లూ కలర్ ఊర్లోనే చేయించుకున్నాము సింపుల్గా. శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. అసలు ఇందాక చెప్పాను కదా నా దగ్గర ఆల్రెడీ మ్యాచింగ్ బ్లౌజ్ ఉందని. ఇది నా మ్యారేజ్ టైంలో కుట్టించుకున్న మగ్గం బ్లౌజ్. క్లాత్ వచ్చేసి ప్యూర్ పట్టు అండి. దానిపైన నేను మగ్గం వేయించుకున్నాను, పెళ్లి కూతురు బొమ్మ వచ్చేటట్టు, అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్. ఇదైతే శారీకి చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. చాలా వరకు నా దగ్గర ఉన్న మగ్గం బ్లౌజ్ని రీయూజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనం అంతంత కాస్ట్ పెట్టి కుట్టించుకుంటాం కదా. ఇంకా నా దగ్గర ఆ కలర్ లేదు అనుకుంటేనే కొత్తదైతే స్టిచ్ చేయించుకుంటాను. ఈ శారీ నేను లాస్ట్ ఇయర్ నా కోసం నేను కార్తీక పౌర్ణమికి తీసుకున్నాను. వల్లీ సిల్క్స్లో తీసుకున్నాను. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. అరౌండ్ 2500 అయితే నాకు పడింది. లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ లాగా అనమాట. దీనికి వచ్చేసి ఈ ఇట్లా మెహందీ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది నేను చాలా డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ నేను సబ్స్క్రైబర్స్కి సంక్రాంతికి ఏది వేసుకోవాలని అడిగితే ఈ శారీ అయితే చాలా మంది కమెంట్ చేశారు. బట్ నాకు అనుకోకుండా ఆ రోజు పీరియడ్స్ రావడం వల్ల నేనైతే వేసుకోలేదు. మేబీ అప్కమింగ్ ఫెస్టివల్లో వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ బ్లౌజ్కి నేను బ్యాక్ హై నెక్ పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి చిన్న వీ లాగా స్టార్ నెక్ అంటారు కదా, స్టార్ నెక్ పెట్టించుకున్నాను. అలానే నేను హ్యాండ్స్కి చిన్న బుట్టా పెట్టుకొని ఇలా బార్డర్కి నేను చిన్న కర్ట్ వర్క్ అయితే ఇచ్చాను నేను. ఇది వచ్చేసి ఈ మధ్యన నేను రీసెంట్గా తీసుకున్న శారీస్లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన శారీ. అసలు ఈ మధ్య ఎక్కడ చూసినా లావెండర్ కలర్ బాగా ట్రెండింగ్ అయింది కదా, నా దగ్గర కూడా ఒకటి ఉండాలని చెప్పేసి చాలా అంటే చాలా వెతికాను నేను. అప్పుడు ఆన్లైన్లో చూశాను, ఇలా చెక్స్ డిజైన్తో చాలా యూనిక్గా అనిపించింది. అందుకే నేను వెంటనే ఆర్డర్ పెట్టేశాను. అసలు శారీ ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను. బట్ 1 డేలోనే డెలివరీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ కూడా. బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిందే కుట్టించుకున్నాను. ఫ్రంట్ బోట్ నెక్ అండ్ కట్ వర్క్ అయితే డిజైన్ పెట్టించుకున్నాను. హ్యాండ్కి వచ్చేసి బార్డర్లో ఎలా వచ్చిందో అలానే వచ్చింది. సో నేను అవుట్లైన్ చేయించుకున్నాను ఇట్లా వచ్చిన హంసల దగ్గర అంతా. నాకు చూపించిన ప్యారెట్ శారీ అండ్ ఈ శారీ నేను వల్లీ సిల్క్స్లో అయితే తీసుకున్నాను. ఆలివ్ గ్రీన్ కలర్. ఇది మనకి మధ్యన క్రస్ట్ శారీస్ వస్తున్నాయి కదండి, సేమ్ ప్యాటర్న్. అసలు మగ్గం వర్క్ ఉంది శారీ మొత్తం, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఇంకా దివాళీకి ఇది బెస్ట్ అని చెప్పేసి ఇది వేసుకున్నాను. శారీలో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చింది. నాకు ఆల్రెడీ నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర నాకు కట్ వర్క్ డిజైన్ వచ్చింది. నేను ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి అక్కడక్కడ ఫ్లవర్స్ దగ్గర అవుట్లైన్ వర్క్ అయితే చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు 800 రూపీస్ అయితే పడింది మగ్గం వర్క్. మిగతా 2 బ్లౌజెస్ వచ్చేసరికి నాకు 1500 to 1800 అయితే పడింది. ఈ శారీ అండ్ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి.
నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో ఒక అనౌన్స్మెంట్ ఉందని చెప్పాను కదా, అదేం లేదండి, గివ్ అవే అనౌన్స్మెంట్. ఈ శారీని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? నా వీడియోస్లో నేను ఒక శారీని డ్రెస్గా కన్వర్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ అయితే వచ్చాయి నాకు ఆ శారీ. చాలా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. చాలామందికి ఈ శారీని నేను కన్వర్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు, అండ్ నేను హాఫ్ శారీగా చేయించుకుంటే బాగుంటుంది, శారీని పాడు చేసావని చాలామంది కమెంట్ చేశారు. చాలామంది బాగుందని కూడా కమెంట్ చేశారు. ఈ శారీ నచ్చింది కాబట్టి ఇదే శారీ నేను గివ్ అవేలో ఇద్దాం అనుకున్నాను. ఈ శారీ కోసం నేను చాలా వెతికాను నేనైతే. అసలు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి బాగా తీసుకున్నాను. సో మార్చ్లో నా బర్త్డే ఉంది, నాకు చాలా స్పెషల్ బర్త్డే. ఇవే రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండి. అలాగే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కమెంట్ చేయండి. వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.